నిర్వహించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు బీఆర్ఎస్ దని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్లో నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బీఆర్ఎస్ఏ గెలుస్తుందని హరీష్ రావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 12 నుంచి 13,000 ఓట్లు చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. దేశంలో ఓటు చోరీ గురించి మాట్లాడే రాహుల్ గాంధీ తెలంగాణ ఓటు చోరీ గురించి ఎందుకు మాట్లాడటం లేదంటున్న మాజీ మంత్రి హరీష్ రావుతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. ఎన్నికల్లో భాగంగా విస్తృతంగా పర్యటిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి కూడా హరీష్ రావు కూడా విస్తృతంగా పర్యటిస్తున్నారు. ప్రజలతో మమేకమవుతూ కూడా ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా పాల్గొంటున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, ఇప్పుడు ఎన్నికల్లో భాగంగా జూబ్లీహిల్స్ ప్రజలకి ఎలా స్పందిస్తున్నారు? దీనికి సంబంధించి మీరేమంటారు? మీరే ఇప్పుడు చూశారు కదా, ఇంత గేటెడ్ కమ్యూనిటీలో ఇంత పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వచ్చి వీళ్ళందరూ కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలపడమే కాదు, నేరుగా బీఆర్ఎస్లో చేరుతా ఉన్నారు. అంటే వాళ్ళ బీఆర్ఎస్ పాలన బాగుంది, కేసీఆర్ మళ్ళీ రావాలి అనేటువంటి భావన ఈరోజు రాష్ట్ర ప్రజల్లో కనిపిస్తూ ఉంది. సరే, రేవంత్ రెడ్డి గారిలోనేమో ఫ్రస్ట్రేషన్ రోజు రోజుకు పెరిగిపోయి ఆయన మాట తూలుతూ ఉన్నారు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు, అనేక ప్రలోభాలకు గురి చేసే ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఎన్ని చేసినా ఓటర్ మనకంటే తెలివైనటువంటి వాడు. ఈరోజు హైదరాబాద్ ప్రజలు తప్పకుండా మళ్ళీ బీఆర్ఎస్ గెలవాలి, ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన పోవాలి, ఈ ప్రభుత్వంలో కరెక్షన్ రావాలి అని ప్రజలు కోరుకుంటున్నారు. ముఖ్యంగా సార్, ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మరి అలాగే బీజేపీ పార్టీ కూడా ఓట్ల చోరీకి పాల్పడుతుందని చెప్పేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అంటున్నారు. ఇది ఎంతవరకు నిజం అంటారు? ఓట్ చోరీలో మేమే స్పష్టంగా చెప్పాం కదా, నవీన్ యాదవ్ గారి క్యాండిడేట్ వాళ్ళ తమ్ముడు వెంకట్ యాదవ్ గారి పేరు మీద 3 ఓట్లు ఉన్నాయి జూబ్లీహిల్స్లో. ఎలక్షన్ కమిషన్కు ఆధారాలతో సహా మేము ఫిర్యాదు చేశాం. ఇవాళ దాదాపు 12-13 వేల ఓట్ చోరీ జరిగింది. దీని మీద ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకోవాలని ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ ఇచ్చాము. మేము కోర్టుకు కూడా వెళ్ళాము, కానీ ప్రభుత్వం స్పందించడం లేదు. మరి రాహుల్ గాంధీ దేశమంతా ఓట్ చోరీ అని మాట్లాడే రాహుల్ గాంధీ గారు తెలంగాణలో రేవంత్ పాలనలో జరుగుతున్న ఓట్ చోరీ గురించి ఎందుకు మాట్లాడరు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. సరే, ఎన్ని ఓట్ చోరీలకు పాల్పడ్డా, మీరు ఎన్ని రకాల ప్రలోభాలకు పాల్పడ్డా, ఎంత డబ్బు మద్యం విచ్చలవిడిగా ప్రవహింపజేసినా ప్రజలు తెలివైన వాళ్ళు. తప్పకుండా ప్రజలు కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్తారు. మాగంటి గోపీనాథ్ గారి సతీమణి సునీతమ్మ గారిని గెలిపిస్తారు. ఇప్పుడు పోలీస్ రైడ్ సంబంధించి కూడా రైడ్ చేస్తా ఉన్నారు. దీని మీద మీరేమంటారు? మరి జనార్దన్ రెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉన్నారు. మా మాజీ శాసనసభ్యులు మరి జనార్దన్ రెడ్డి గారి ఇంటి మీద కానీ, అదేవిధంగా మా ఎమ్మెల్సీ రవీందర్రావు గారి ఇంటి మీద దాడి చేయడము, మా కార్యకర్తల ఇళ్ల ముందు బుల్డోజర్లు పెట్టి మీరు కాంగ్రెస్లో చేరతారా, బుల్డోజర్ పెట్టి మీ ఇల్లు కూలగొట్టాలనడము, వాళ్ళ వ్యాపారాలు దెబ్బతీయడం, ఈ రకంగా విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పాల్పడతా ఉంది. బట్ మీరు ఎన్ని రకాలుగా పాల్పడ్డా ప్రజల మనసు విరిగిపోయింది. 2 ఏళ్ల నీ పాలన చూసిన తర్వాత నీకు ఎప్పుడెప్పుడు గుణపాఠం చెప్పాలని ప్రజలు ఎదురు చూస్తున్నారు. సరే, ఈరోజు బండి సంజయ్ గారు, రేవంత్ రెడ్డి గారు హిందూ ముస్లిం ఒక భావోద్రేకాలు కలిగించాలని, ఆ రకంగా ప్రజల్ని విభజించాలని, ఆ రకంగా రాజకీయంగా లబ్ధి పొందాలని, బీఆర్ఎస్కు ఓట్ల శాతాన్ని తగ్గించాలని రకరకాల కుట్రలకు పాల్పడుతూ ఉన్నారు. బట్ ప్రజలు అవన్నీ గ్రహించారు. ఇప్పుడు ఒక్కసారి మోసం చేయగలుగుతావేమో కానీ ప్రతిసారి ప్రతి ఒక్కరిని నువ్వు మోసం చేయలేవు. నీ మాటల గారడిని, నీ మోసాలను ప్రజలు గ్రహించారు, నీకు చరమగీతం పాడతారు. సో చూసారు కదా, ఖచ్చితంగా కూడా ఓట్ల చోరీకి సంబంధించి కూడా ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుందో దీనికి సంబంధించి కూడా ఎట్లాంటి నిజం లేదు. అండ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ప్రజలు నమ్మే పరిస్థితులు లేరు. దీనికి సంబంధించి కూడా ప్రతి ఒక్కరు కూడా బీఆర్ఎస్ పార్టీ వైపే ఉన్నారని చెప్పేసి అంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కూడా ఎన్నికలు సంబంధించి కూడా తగిన శాస్తి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పేసి హరీష్ రావు అంటున్నారు. కెమెరామెన్ శ్రీనితో సాయి, జూబ్లీహిల్స్.